అభిషేకం. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమంలో మరిన్ని మధురమైన అన్నమయ్య గీతాల్ని వినడానికి సిద్ధమైన మీ అందరికీ స్వాగతం. మా బలగం చాలా పెద్దది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 6 కామక్రోధాది అరిషడ్వర్గాలు, ఇలా ఎన్నో సేనలు ఆవహించి మమ్మల్ని గెలవగలవేమో ఆలోచించుకో అని స్వామివారికి అన్నమాచార్యులు వారు విలక్షణ రీతిలో నివేదిస్తున్న ప్రార్థిస్తున్న ఈ సంకీర్తనని గరుడాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీమతి శ్రీనిధి కొన్ని రాగాల సమాహారంగా ఈ కీర్తనను స్వరపరచగా దాన్ని మనోహరంగా మనకు అందించడానికి విచ్చేస్తున్న వారు మనోజ్ఞ సంగీత రసధుని శ్రీ మరకతమణి కీరవాణి. అన్నిటికీ ఒడయడవైన శ్రీపతివి నీవు, ఎన్నరాదు మా బలగమెంచుకో మా పౌజు. అన్నిటికీ ఒడయడవైన శ్రీపతివి నీవు, ఎన్నరాదు మా బలగమెంచుకో మా పౌజు. అన్నిటికీ ఒడయడవైన శ్రీపతివి నీవు. జ్ఞానేంద్రియములేదు శరీరి లోపల, ఆనక కర్మేంద్రియములు 5. జ్ఞానేంద్రియములేదు శరీరి లోపల, ఆనక కర్మేంద్రియములు 5. తానకపు కామక్రోధాల వర్గములు వారు, తానకపు కామక్రోధాల వర్గములు వారు. ఈ నెలవు పంచభూతాలెంచు మా పౌజు. అన్నిటికీ నొడయడవైన శ్రీపతివి నీవు, ఎన్నరాదు మా బలగమెంచుకో మా పౌజు. అన్నిటికీ ఒడయడవైన శ్రీపతివి నీవు. తప్పని గుణాలు 3, తను వికారములారు. అప్పటి మనోబుద్ధి అహంకారాలు. తప్పని గుణాలు 3, తను వికారములారు. అప్పటి మనోబుద్ధి అహంకారాలు. ఉత్పత్తిలు విషయములు కుడిపోని 5. ఉత్పత్తిలు విషయములు కుడిపోని 5. ఇప్పటి మించే కోపము ఎంచుకో మా పౌజు. అన్నిటికీ పొడయడవైన శ్రీపతివి నీవు,
ఎన్నరాదు మా బలగమెంచుకో మా పౌజు అన్నిటికీ ఒడయడవైన శ్రీవతివి నీవు. ఆకలి తప్పియును మానవమానములును సోకిన శీతోష్ణాలు సుఖ దుఃఖాలు. ఆకలి తప్పియును మానవమానములును సోకిన శీతోష్ణాలు సుఖ దుఃఖాలు. మూకగమి కాడ నేను మొక్కెద శ్రీ వెంకటేశ. మూకగమి కాడ నేను మొక్కెద శ్రీ వెంకటేశ. ఏకటార గడపేవ ఎంచుకో మా పౌజు. అన్నిటికీ నొడయడవైన శ్రీపతివే నీవు. ఎన్నరాదు మా బలగమెంచుకో మా పౌజు అన్నిటికీ నొడయడవైన శ్రీపతివే నీవు. ఎన్నరాదు మా బలగమెంచుకో మా పౌజు అన్నిటికీ నొడయడవైన శ్రీపతివి నీవు. నాకు ఇష్టమైన శహనరాగంలో అట్లాగే ముఖారిలో కూడా నాగస్వరావళి వీటిల్లో చక్కటి కీర్తన నేను పాడే విధంగా కంపోజ్ చేసి ఇచ్చినందుకు ధన్యవాదాలు శ్రీనిధి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. అన్నమయ్యతో పోల్చదగినటువంటి కవి ఎవరు లేరని చెప్పడానికి ఎన్నో సంకీర్తనలు ఉన్నప్పటికీ ఈ సంకీర్తనం గీతాసారం. ఎందుకు భగవద్గీత అని అంటాం? సాధన కొరకు భగవద్గీత, ఉపనిషత్తులు మననం కొరకు, సంకీర్తన అనుభూతి కొరకు. ఈ భగవద్గీతయే సంకీర్తనగా దిగి వచ్చింది, రామాయణమే సంకీర్తనగా దిగి వచ్చింది, భాగవతమే సంకీర్తనగా దిగి వచ్చింది. అందులో అన్నమయ్య నన్ను గెలుచుకో అని చెప్పడంలో ఎంత శరణాగతి ఉన్నదో మనకు దాన్ని పాడుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ గీతలో ఉన్నటువంటి సారం పరం దృష్ట్వా నివర్తతే. పరంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క ఆనందం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో, అది ఏ నిజమైనదని సత్యం తెలుస్తుందో, ఈ కింద ఉన్న మెటీరియల్స్ అన్నీ కూడా చాలా చిన్నవి. ఎట్లా సాధన చెయ్యాలి? నా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అరిషడ్వర్గాలు, పంచభూతాలు, నాకున్నటువంటి సుఖ దుఃఖాలు, వీటన్నిటినీ నేను ఒక పద్ధతిగా ఉంచుకోవాలి. అన్నమయ్య తమిళ మాటలు, కన్నడ మాటలు, ఉర్దూ మాటలు, పార్సీ మాటలు, కొన్ని హిందీ మాటలు అట్లా కూడా ఉపయోగించాడు. అట్లాగే పౌజు అన్నాడు. ఒక చక్కదైనటువంటి సైన్యం, సైన్యాధిపతివి నీవు. ఈ సైన్యాన్ని నడిపించేటువంటి యుద్ధంలోకి, ఏ యుద్ధంలోకి? నేను ఆధ్యాత్మ సాధన చేయడం కొరకు వీటన్నిటినీ ఎలా అయితే నేను నియంత్రణ చేసుకోవాలో. హఠయోగం, హఠయోగం ఏమిటనంటే అన్నిటినీ నియంత్రణ చేసుకోవటం. అది వద్దు, రాజయోగం చెయ్యి అంటున్నాడు. సమర్పణ చెయ్యి, అప్పుడు నీకు ఇవన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. అదే గీతలో కృష్ణుడు చెప్పినటువంటి మాటను అన్నమయ్య సంకీర్తనగా పొందుపరిచాడు. ఎందుకని? గీతలో వాక్యాన్ని అందరం చదవలేం కనుక, అందరం ప్రత్యేకంగా దాన్ని మననం చేయలేం కనుక, అది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ సంకీర్తనలో అందిస్తే అతి సులువుగా అదేమిటో, అసలు పంచేంద్రియాలంటే ఏంటి, జ్ఞానేంద్రియాలంటే అని తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అది స్ఫూర్తి. ఇక చివరిలో
అంటున్నాడనమాట. ఇవన్నీ మూక గమిగాడు నేను ఎక్కెద శ్రీ వెంకటేశ అంటే ఇప్పుడు ఇవన్నీ వీటన్నిటి మీద నువ్వెక్కి కూర్చో, నీవెక్కి కూర్చున్నావు అనుకో కరెక్ట్గా ఎప్పుడు ఎట్లా ఉండాలో అది ఉంటుందన్నాడు. ఇంకొక మంచి మాట ఉపయోగించాడు, ఉప్పతిల్ల విషయము. విషయం అంటే సబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్. అంటే చూస్తున్న చూపు దానికి అట్రాక్షన్, తింటున్నటువంటి వస్తువు దానికి అట్రాక్షన్. అంటే ఎప్పుడూ ఆ వస్తువులతో పరిభ్రమణ చేస్తూ అందులోనే కొట్టుకుంటూ ఉంటావు అనమాట. అది వద్దంటున్నాడు. నువ్వు అది చేయగలవు, ఎందుకంటే సైన్యాధిపతివిగా నీవు ఉన్నావు కనుక. ఒక సైన్యాన్ని ఇవన్నీ సైన్యం యుద్ధం చేస్తూ ఉన్నాయి నా మీద, నువ్వు సైన్యాధిపతిగా ఉండి నన్ను కాచి కాపాడు. దాన్ని అపూర్వమైనటువంటి ఇట్లా సంకీర్తన చేస్తే ఎందుకు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలని స్వామివారికి సబ్మిట్ చెయ్యం, మనం తప్పకుండా చేస్తాం. అట్లాంటి స్థితి రావడానికే అన్నమయ్య చేసినటువంటి తపన కృషి. అందుకనే అతను అందరికీ ఉపయోగపడేటువంటి ఒకానొక పని చేశాడు కనుకనే అతను ఋషి అన్న. ధన్యవాదాలు. వీరవాణి గారు చాలా బాగా పాడారు. మొత్తం పాట ఒక ఎత్తు, లాస్ట్ పల్లవి చాలా 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 బాగా పాడారు. అన్నిటికీ నొడయడవైన శ్రీపతివే నీవు, ఎన్న రాదు మా బలగమెంచుకో మా పౌజు. అన్నిటికీ నొడయడవైన శ్రీపతివే నీవు. పాట గురించి చిన్న విషయం చెప్పాలి. శ్రీనిధి నేను కంపోజ్ చేస్తాను పాడండి అని రిక్వెస్ట్ చేస్తే ఈ రాగంలో చేయమని అడగడానికి కారణం ఉంది. నాకు మహాదేవన్ గారు మా గురువు గారు అండి, ఆయన స్వరపరిచిన వీరాభిమన్య సినిమాల్లో చూచి వెలచి అనే పాట నాకు చాలా ఇష్టం. అవి మామూలు మనం ఇప్పుడు వస్తున్న సినిమాల్లో మనం చేసే అదృష్టం మనకు రాదు. ఇది ఇంతకన్నా గొప్ప వేదిక ఏముంది? ఇది స్వామివారు అట్లాంటి మన కోరికలు తీర్చుకోవడానికి ఇదొక గొప్ప వేదికగా భావించి అటువంటి గొప్ప రాగంలో నువ్వు కంపోజ్ చేయి, అప్పుడు నేను పాడతానని చెప్పడం జరిగింది. చాలా చక్కగా చేసావు శ్రీనిధి, చాలా అద్భుతంగా ఉంది. నేను షహన్కి ఒక కొత్త పేరు పెడుతున్నా, మహాదేవన్ గారి షహనది. ఆయన ఆ రాగాన్ని ఇంట్లో కట్టేసుకున్నారు. ఆయన దాన్ని మళ్ళీ గుర్తు చేసి నాతో పలికించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. శేషాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మన బాలలందరూ కలిసి ఇప్పుడు ఆలపిస్తున్నటువంటి సంకీర్తన కొండవీటి జ్యోతిర్మయి గారి స్వర రచనలో వచ్చి అమోఘంగా ఆదరణ పొందినటువంటి ఈ సంకీర్తన చల్లరే హరిపై జాజర జాజ. చల్లరే హరిపై జాజర జాజ, చల్లగా సరసపు జాజర జాజ. చల్లరే హరిపై జాజర జాజ, చల్లగా సరసపు జాజర జాజ. చల్లరే హరిపై జాజర జాజ, చల్లగా సరసపు జాజర జాజ. సకల పువ్వుల పూల జాజర జాజ, చతురుల మాటల జాజర జాజ, సగమగుణ పూల జాజర జాజ, జగనపు సిగ్గుల జాజర జాజ. సగత పువ్వుల పూల జాజర
నుంచి నేను సంగీతం చేసిన ఈ సంకీర్తన రావటం చాలా ఆనందంగా ఉంది. పవిత్రత నుంచి వచ్చిందని ఆనందం. జాజర అనేటువంటి మాట తందనాన, కూగోగు, చాగుబళ, యాల, యాతం ఇట్లాంటి జానపదాలన్నిటినీ కూడా క్రమంగా లేవు ఆ రోజుల్లో. ఒక క్రమబద్ధీకరణ చేశాడు సంకీర్తన ద్వారా అన్నమయ్య. ఈ జాజర ఎలా అంటే ఒకటి శృంగారపరంగా వాడాడు, ఇంకొకటి అందరూ ఆడుకునేటువంటి ఒక జాజరలాగా వాడాడు, ఒక ఉత్సవంలాగా. ఆ ఉత్సవం ఇప్పటికీ కడప జిల్లాలో జరుగుతుంది. దానినే మొలక పూర్ణిమ అని అంటారు. యుక్త వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలకు నవధాన్యాలు ఇచ్చి వాటిని మొలకెత్తించమని పెడతల్లో ఏ మొలకైతే ప్రప్రథమంగా వస్తుందో దాన్ని ఆ సంవత్సరం పైరుగా సాగు చెయ్యాలనేటువంటి ఒక నియమం. జాజర జాజర అనాలి, భాష అంతే. జాజర జాజర అనాలి, అట్లనలే, జాజర జాజా అన్నాడు. అంతే అందం వచ్చేసింది. తెలుగు భాషలో ఒక్క అక్షరం నిక్షిప్తం చేస్తే ఒక ప్రత్యేకమైన సొబగు వస్తుంది. దాన్ని అన్నమయ్య మనకు అందించాడు. స్వామి ఆశీస్సులు మెండుగా లభించుగా. స్వామివారి అనుగ్రహం ఇవాళ కాస్త ఎక్కువ ఎవరి మీద ఉందో తెలుసుకునే సమయం ఆసన్నమైంది. ఈ పాత్రని జ్యోతిర్మయ్య గారికి ఇచ్చి దీనిలో ఎవరు ఎక్కువ అనుగ్రహాన్ని సంపాదించారో మీరు చెప్పాలి. శ్రీనిధి కిరవాణి గారి పేరు వచ్చి అన్నిటికీ పొడయడవైన శ్రీపతివే నీవు. అమృతవర్షిణి నాటి సొత్తులే వింటిమి, నేటి సొత్తులు కంటిమి. మా సంగీత దర్శకులందరూ కూడా వారు చక్కగా నైపుణ్యం ప్రదర్శించి చేసినటువంటి భక్తిగా చేసినటువంటి కీర్తనలు అన్నీ కూడా బహుళ జనాదరణ పొందాలని మేము ఆశిస్తున్నాం. అట్లాగే అవి మీకు నచ్చాయన్నారు కాబట్టి మీరు కూడా మీ సంకీర్తన ఉద్యమంలో వాటిని భాగంగా మలుచుకుంటారని ఆశిస్తూ, ఇప్పటికీ మీరు ఒక సంకీర్తన ఏదన్నా మీరు ఆలపిస్తే మేము మీతో గొంతు కలుపుతాం. స్వామివారిని చూస్తూ ఆనందంగా ఈ సంచికను ఇలా ముగిద్దామని ఆకాంక్ష. తప్పకుండా అట్లాంటి అవకాశం కూడా నాకు పెద్దలందరూ ఇస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేస్తున్నాను. వేరొక్కరూ లేరు విశ్వమింత నీ మహిమే, ఏ రీతి నీవే కలవు ఇతరము లేదో. వేరొక్కరూ లేరు విశ్వమింత నీ మహిమే, ఏ రీతి నీవే కలవు ఇతరము లేదో. తల్లివై రక్షింతువు, తండ్రివై పోషింతువు, ఇల్లాలివై మోహమిత్తువు నాకు, ఒళ్ళై పెరుగుదువు ముగిపురాకృతమౌదు, ఇల్లు ముంగిలై ఉందు వింత నీ మహిమే. వేరొక్కరూ లేరు విశ్వమింత నీ మహిమే, ఏ రీతి నీవే కలవు ఇతరము లేదో. భగవంతుణ్ణి నీవే తల్లివి తండ్రివి అనడం మనం విన్నాం, ఎంతోమంది వాగ్గేయకారులు అనడం విన్నాం. కానీ భార్యవై అని ఎవడన్నా అన్నాడా? ఇప్పటి వరకు తెలుగు వాంగ్మయం అంతా వెతకండి, ఎక్కడ దొరకదు మీకు. ఇల్లాలవై మోహమిత్తువు నాకు, ఒళ్ళై పెరుగుదువు. ఇల్లాలవై మోహమిత్తువు నాకు అంటే అంతర్యామి దర్శనాన్ని ఎంత గొప్పగా ఉటంకిస్తూ దాన్ని ఎంత బాగా చెప్తున్నాడు. భార్య మనకు శారీరకమైన సుఖం ఇస్తుంది, అది ఎవరిస్తున్నారంటున్నాడు? నీవే ఇస్తున్నావు అంటున్నాడు. ఒళ్ళై పెరుగుదు, ఈ శరీరం నేను అనుకుంటున్నా జ్యోతిర్మయగా పెరుగుతున్నాను, కాదు నువ్వు పెరుగుతున్నావు అంటున్నాడు. నువ్వు పెరుగుతూ ఉన్నావు, నువ్వు ఈ శరీరం ద్వారా పని చేస్తూ ఉన్నావు. అంతర్యామి దర్శనాన్ని ఇంతకంటే ఇంకెవరు చేయరు. వచ్చే సంచికలో మరిన్ని అన్నమయ్య పాటలతో, కొత్త పాటలతో, కొత్త బాణీలతో కూడినటువంటి పాటలతో మీ ముందుంటుంది మీ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. స్వస్తి. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు, ఆవల భాగీరథి దరి బావుల ఆచలమే ఊరిన ఎట్లు. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు,
నాకు శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని ఈవలని నీ శరణనిదను ఇదియే పరతత్వము నాకు ఇదియే పరతత్వము నాకు ఇదియే పరతత్వము నాకు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం